చారిత్రక కట్టడాలు కళతప్పుతున్నాయి, పట్టించుకునేవారు లేక శిథిలమవుతున్నాయి. రోజురోజుకి అలనాటి చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. ఎన్నో చారిత్రక ఘట్టాలకు సజీవ సాక్ష్యాలుగా నిలిచిన కట్టడాలు ఆలనా పాలనా లేక శిథిలావస్థకు చేరుతున్నాయి. రిపేరుకు నోచుకోని నిజామాబాద్ జిల్లాలోని చారిత్రక కట్టడాలపై స్పెషల్ స్టోరీ. ఇప్పటి నిజామాబాద్ ఒకప్పటి ఇందూరు. ఎంతో చారిత్రక వైవిధ్యం కలిగిన ప్రాంతం. రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న ఈ జిల్లాకు చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు. ఎన్నో అద్భుత చారిత్రక కట్టడాలు నిర్మించారు. నగర నడిబొడ్డున ఉన్న క్లాక్ టవర్ ఇది. నిజామాబాద్ షాన్గా ఉన్న ఈ గడియారం ఇప్పుడు మూగబోయింది. 1905లో అప్పటి సంస్థానాధీశురాలు సిర్నపల్లి దొరసానిగా పిలిచే శీలం జానకీబాయ్ ఈ గంజ్ను ఏర్పాటు చేశారు. టైం ప్రకారం రైతులు, వర్తకులు వ్యాపారం చేసుకోవటానికి వీలుగా 150 ఫీట్ల ఎత్తులో క్లాక్ టవర్ నిర్మించారు. ఎలాంటి విద్యుత్తు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించకుండా టెక్నికల్గా ఏర్పాటు చేశారు. అప్పట్లో లండన్ నుంచి తెప్పించిన ప్రత్యేక పరికరాలతో టవర్కు 4 వైపులా ఒకే సమయాన్ని తెలిపే విధంగా క్లాక్ ఏర్పాటు చేశారు. కానీ 20 ఏళ్లుగా క్లాక్ పనిచేయకపోయినా పట్టించుకునేవారే కరువయ్యారు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుండే. దాని గంట కూడా ఎవ్రీ అవర్కి ఆ గంట మోగుతుండే. మాకు సౌండ్ అంతా వినిపిస్తుండే, అంతా బాగుంటుండే. ఆ తర్వాత దాంట్లో రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఉంటుండే చిన్నప్పుడు, కాబట్టి ఎవరంటే వాళ్ళు పోరాకుండా ఉంటుండే. అది ఫంక్షనింగ్ అంతా బాగుంటుండే. ఆ తర్వాత మళ్ళీ దీనికి మార్కెట్ అవన్నీ చేసిన తర్వాత దానికి ఇంకా రిస్ట్రిక్షన్స్ లేకుండా పోయినాయి. లోపల మొత్తం సిస్టమ్ అంతా చెడిపోయింది. సో ఈ పాత కట్టడాలు ఇక గవర్నమెంట్ ఏదైనా బాధ్యత తీసుకొని దాన్ని కాపాడితే బాగుంటుంది. ఇది ఇలాగే కొనసాగి ఇంకొక 4-5 సంవత్సరాలు అయిపోతే ఇంకా ఉన్నది కూడా కూలిపోయే పరిస్థితి ఉంటుంది. జిల్లాలోని మరో అద్భుత చారిత్రాత్మక కట్టడం కౌలస్ కోట. జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో జుక్కల్ మండలంలో ఉంది. సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన కౌలస్ ఖిల్లాను హైదరాబాద్ నవాబ్ జంషెడ్ నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. చాలా మంది రాజులు ఇక్కడి నుంచే రాజ్యపాలన చేశారు. ముఖ్యంగా ఈ కోటను సైనిక స్థావరాలుగా చేసుకుని పరిపాలించినట్లు ఇక్కడి ఆధారాలు తెలుపుతున్నాయి. సుమారు 130 ఎకరాలున్న ఈ కోటలో ఎన్నో విశిష్టతలున్నాయి. సుమారు 9 దేవాలయాలతో పాటు చరిత్రను తెలిపే ఎన్నో విషయాలు ఉన్నాయి. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోట లోపల బయట భారీగా పిచ్చి మొక్కలు పెరిగి దాని ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని మాచారెడ్డి మండలం పర్దీపేట్ గ్రామంలోని మినీ తాజ్మహల్గా పేరొందిన పురాతన దర్గాది ఇదే పరిస్థితి. సుమారు 400 సంవత్సరాల క్రితం నైజాం కాలంలో నిర్మించిన ఈ దర్గాతో పాటు చుట్టుపక్కల గల కట్టడాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. తాజ్మహల్ నిర్మాణాన్ని పోలి ఉన్న ఈ దర్గాను మినీ తాజ్మహల్గా పిలుస్తున్నారు స్థానికులు. దీన్ని పూర్తిగా రాతితో నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే నిజాం కాలంలో ఫరీద్ బుబాది అనే మహిళ భర్త దీనికి జాగీర్దారుగా పనిచేశారని, ఈమె పేరు మీదే ఈ గ్రామాన్ని పర్దీపేట్గా పిలుస్తున్నారని చెబుతున్నారు స్థానికులు. చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తామంటూ అధికారులు, నేతలు చేస్తున్న ప్రకటనలు అడ్రస్ లేకుండా పోతున్నాయి. ఇప్పటికైనా పురాతన కట్టడాలకు మరమ్మతులు చేసి చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.